తూర్పులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. 1వ డివిజన్లో 300 మంది వైసీపీ నేతలు టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వైసీపీపై ప్రజలకు నమ్మకం లేకే టీడీపీలో చేరుతున్నట్లు పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కార్పొరేషన్లో జనాభాకు సరిపడా నీరు సరఫరా కాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే నగర ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేస్తామన్నారు. 33,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపడితే 5 ఏళ్లలో జగన్ అమరావతిని నాశనం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగాలు కావాలన్నా టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు అనేక మంది ఉపాధి కోసం మిర్చి కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మా ఎంపీ గారు చాలా పెద్ద ప్లాన్ తో గుంటూరుకు వచ్చారు కాబట్టి ఆయన చెప్తారు అటువంటి ప్లాన్స్ అన్ని. మీరందరూ కూడా దయచేసి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని గుంటూరు నగరంలో మీతో పాటు మీలో ఒకటిగా ప్రతినిత్యం మీ వాడిగా నేను ఇక్కడే తిరుగుతా ఉన్నాను, మీతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరుడు కూడా తెలుసు, నసీర్ అహ్మద్ అనే వ్యక్తి ఏ విషయం వచ్చినా ఏ సందర్భం వచ్చినా మీకు సహాయం కోసం మీకు అండగా ఉండేటువంటి విధంగా ప్రతి ఒక్క సమస్యలో కూడా నేను పాల్పంచుకోవడం జరుగుతా ఉంది. అందుకని వచ్చినటువంటి అవకాశాన్ని మీరందరూ కూడా తప్పకుండా ఒక్కసారి నాకు కూడా మీరు నాతో పాటు ఎంపీ గారు కూడా మీరందరూ కూడా మీ ఇళ్లలో ఉన్నటువంటి సోదరులకు, బంధువులకు, మిత్రులకు తప్పకుండా చెప్పి ప్రతి ఒక్క ఓటు కూడా తెలుగుదేశం పార్టీ గుర్తు, జనసేన పార్టీ గుర్తు అయినటువంటి సైకిల్ గుర్తు మీద హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఐటీ అనే దాన్ని తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు డెవలప్మెంట్ ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి మంచి మనిషి రాజశేఖర రెడ్డి గారు. ఆయన అంటే నాకు కూడా అభిమానం, ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. సో ఇలా ప్రముఖ పాత్ర చంద్రబాబు నాయుడు గారిది ఉన్నా కూడా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు గాని అందరూ కలిసి హైదరాబాద్ ని ఒక మహానగరం లాగా అభివృద్ధి చేశారు. అక్కడ చేస్తే ఈ హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటువంటి ఆదాయం ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆదుకునేటువంటి పరిస్థితి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, నార్త్ ఇండియా నుంచి కానీ ఎక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా వాళ్ళందరూ ఈ రోజున హైదరాబాద్ ని ఒక గొడుగులాగా మరి వెళ్ళేటువంటి పరిస్థితి. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగలేదు, అన్ని వర్గాల ప్రజలు బాగుపడ్డారు. అక్కడ ఉన్నటువంటి భూములు కొన్ని 100 కోట్ల రూపాయలు.